మేము అరకు రావడానికి గల కారణం ఏంటంటే వర్క్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి యొక్క మందిర ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినాం. ఇక్కడ బ్యానర్ చూస్తున్నారు కదా, రేగంకి అడవి తల్లి బాట అని చెప్పేసి అని ఇక్కడ బోర్డు పెట్టారు. ఇక్కడి నుంచి ఇప్పుడు చూడండి మట్టి రోడ్డు, ఈ మట్టి రోడ్డు లోపలికి ఇంకా పైకి వెళ్ళాలి. మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ పాస్టర్ గారు, లోకల్ పాస్టర్ గారు పేరు అయ్య గారు, మీ పేరు? సాల్మన్ గారు. బాబు ఎక్కడికి వెళ్ళిన సాల్మన్ గారులే ఉంటున్నారు. వెనకాల మాకు చైర్మన్ గారు సాల్మన్ గారే, ఇక్కడ పాస్టర్ గారు సాల్మన్ గారే. సో చాలా భయంకరంగా ఉందండి రోడ్డు. ఇదిగో ఇప్పుడిప్పుడు కొత్తగా వేస్తున్నట్టున్నారు, ఇంకా రోడ్డు పడలేదు. మామూలు బళ్ళు వస్తే మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు. కొంచెం మంచి పికప్ ఉన్నటువంటి బళ్ళు కావాలి. ఇక చూసారా, ఇదంతా లోయ లోపలికి. ఏమాత్రం స్కిడ్ అయినా కానీ ఇక మన పేరు మీద పరదేశంలో ప్రియులైన పాట పాడతారు. చూడండి, అబ్బో గతుకులు అమ్మో, నేను మిజోరాం నుంచి నాగాలాండ్ వెళ్తున్నటువంటి టైంలో దొరికింది ఇలాంటి రోడ్డు. మళ్ళీ ఇంతకాలానికి ఇక్కడ చూస్తున్నావా, కింద చూడండి ఎంత లోయలో. ఏమి పడిపోకుండా ఇలాగ అడ్డంగా పెట్టారు ఇక్కడ. అసలైనటువంటి యాత్ర. నిజంగా ఆత్మల రక్షణ కొరకు ఇంత కష్టపడి పాస్టర్ గారు చెప్తున్నారు, ప్రతి ఆదివారం కూడా ఉదయం 4 గంటలకు బయలుదేరితే 10 గంటలకల్లా 4-5 ఆరాధనలు చూసుకుంటారంట. అది చిల్డ్రన్ మినిస్ట్రీ. ఇక ఆ తర్వాత మరలా ఇంకా కొన్ని సంఘాలకు వెళ్ళి దేవుని ఆ వాక్యాన్ని అందించి చాలా చర్చిలు ఇక్కడ పాస్టర్ గారు డెవలప్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడు ఒక చర్చిని మనం డెడికేట్ చేయడానికి వెళ్తున్నాం. మనము మామూలు రోడ్డు మీద దేవుని సేవకు రావాలన్నా, పోటానికి రావాలన్నా ఎన్ని స్టాపులు చెప్తామో మనం తెలియదు. కానీ చూడండి, నిజంగా నేను చాలా ఘాటీలకు వెళ్ళాను, కానీ ఈ రోడ్డు మాత్రం చాలా భయంకరంగా ఉంది. త్యాగలపాలెం కూడా ఇలాగ ఉంటుండే ఒకసారి, కానీ ఇంత భయంకరంగా లేదు. ఇదైతే మాత్రం చాలా భయానకంగా ఉన్నటువంటిది. అంతా డగడగ. పాస్టర్ గారు ఎక్సలెంట్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇదిగో లోయ అంతా కూడా. రెండోది ఏంటంటే, మేము రాత్రి 4 గంటలు, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చాము. అయితే మళ్ళీ పొద్దున్నే లేచి పాస్టర్ గారు మమ్మల్ని దగ్గర ఉండి పరిగెత్తాలంటే మనసులో అబ్బాయి ఏంటి పాస్టర్ గారు ఎంత తొందర పెట్టేస్తున్నారు అని అనిపించింది. కానీ ఇక్కడ ఏంటనంటే సమయం, మనం 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు 1 గంట భోజనం టైంకి కూడా వచ్చేటువంటి బ్యాచ్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే సమయానికి ప్రారంభించి సమయానికి ముగించడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం. ఆ సమయానికి ప్రారంభం అవదేమో అనేటువంటి కంగారులో పాస్టర్ గారు అంత తొందర పెట్టడం అనేది జరిగింది. అయినప్పటికీ కొంచెం లేట్ మేమే చేసాము. బట్ స్టిల్ ఆయన డ్రైవింగ్ చేస్తూ ఇంకొక పక్క ఫోన్ కాల్స్ చేస్తూ ఆపరేట్ చేస్తూ, అది చూడండి మీరు, అది పైకి వెళ్ళాలి. అది అక్కడ అయ్యో బాబు, వెళ్తుంది కారు. మరి ఇది చూడండి, ఇక్కడ అంతా ఇది మీరు కొట్టించుకున్నారండి, మాకు గవర్నమెంట్ కొట్టేస్తుంది. బాబోయ్, ఎంత డేంజర్గా ఉందండి. చూడండి, గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు రోడ్డుకి, ఇప్పుడు వేస్తున్నారు. అదే గవర్నమెంట్ వాళ్ళు రాకంటే ముందే ప్రభు వెళ్ళిపోయాడు ఆ గ్రామానికి. ఆ పైకి వెళ్ళి కారు అక్కడ ఆపుకోవాలి. అయ్యో దేవుడు యేసయ్య స్తోత్రమైన. దేవుని కృపను బట్టి కారు ఎక్కేసిందండి. బ్రిడ్జా కారు. ఇక్కడ ఆపేస్తారా? వెళ్తారా? ఆ కారు ఆపేశారనా? ఓ సిస్టర్ డ్రైవింగ్ బాగానే చేశారన్నా. గ్రేటే. ఎక్కడి నుండి వచ్చారు? సిస్టర్ ఉత్తరప్రదేశ్.
యూపీ ఆవిడే ఇక్కడ తోలుతుందా? అది టీఎస్ ఉంది కదండి అది తెలంగాణదే. ఇది మా ఊరు బండి ఇది. ఆ ఎదరెళ్తున్న కారులో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక సహోదరి, ఈ ఆమె కూడా వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ ఈరోజు. సో ఆమె డ్రైవ్ చేస్తుందండి ఇలాంటి రూట్లలోని. ఎంత గ్రేట్ అని నాకు అర్థం కావట్లేదు, ఎంత డేర్ అండి నిజంగానే. అవి చూడండి, ఆ కారు ఎంత ఎలాగెళ్తుందో, వెళ్ళాలా వద్దా అన్నట్టుగా వెళ్తుంది అది. అమ్మా జీవన్ ఘాటుకి వచ్చామా. నాకేమనిపిస్తుందంటే రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి రోడ్లలోనే మనం పైకి ఎక్కలేకపోతే రేపు పొద్దున పరలోక రాజ్యానికి ఎలాగెళ్తామండి తినగలేకపోతే? చెప్పండి. మన బ్రతుకులు సరిగ్గా లేకుండా, మన జీవితాలు సరిగ్గా లేకుండా, మనం వాక్యానుసారంగా జీవించకుండా ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికి పైకి వెళ్ళిపోవాలంటే ఎలాగెళ్తాం చెప్పండి? ఇలాంటి రోడ్లలోనే పైకి వెళ్ళలేకపోతున్నాం. రోడ్డు పడిపోయింది. ఇది అసలేం లేదండి. మేము వచ్చేటప్పుడు కాలినడకని రావాలి. ఫస్ట్ మనం అడుగు పెట్టిన తర్వాతే గవర్నమెంట్ వెనకాల వస్తుంది. అది దేవుని బిడ్డలు అడుగు పెట్టిన ప్రాంతాల్లోనికి గవర్నమెంట్ వచ్చి మనకి మార్గాల్ని సరళం చేస్తున్నాడు. అది కానీ ఈ రోడ్డు మాత్రం చాలా డేంజరస్గా ఉందండి. చూడండి ఒకసారి అడవి ఎంత కిందకి లోయలు ఉన్నాయో. ఇక్కడ ఏది మాత్రం స్కిడ్ అయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. అదిగో చూడండి కొండలంతా కూడా. అయ్యో 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 అయ్యో. ఇంకా మార్గాలు కనుక్కొని ప్రాంతాలు కూడా ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయండి, ఉన్నాయి. అలాంటివి చాలా ఉన్నాయి. ఇవి అలాంటివే, అలాంటి చోటే మనం వచ్చాం. ఇది లోయ. ఇప్పుడు ఎక్కడం పర్లేదు కానీ ఇప్పుడు దిగడమే డేంజర్. చూడండి ఎంత అడవి కూడా బ్యూటిఫుల్గా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ బాక్సైట్ ఇలాంటి కొండలు ఏవైతే అడవి ఉండదో అటువంటి కొండల్ని సో వాళ్ళు బాక్సైట్ చేయడానికి సిద్ధంగా ఉండి ఈ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. చేసి అవన్నీ కూడా తవ్వేస్తారు. ఇప్పుడు ఇది కూడా బాక్సైట్ కాన్సెప్ట్ కాదు. సో దీనివల్ల ఏంటంటే పెద్ద వాళ్ళందరూ బాగుపడతారు, కానీ ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి నాశనం అయిపోతుంది. అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి అడవి బిడ్డలందరూ కూడా వాళ్ళ జీవనోపాధిని కోల్పోవడం, తర్వాత వాళ్ళ ఉనికిని కోల్పోవడం, వాళ్ళ బ్రతుకు తెరువుని కోల్పోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాస్తవం చెప్పాలంటే ఇప్పటికే రిసార్ట్స్ వచ్చేసి సగం నాశనం చేసేసి నిజం చెప్పాలంటే చాలామంది టూరిస్టులు రావడం వలన రిసార్ట్స్ వచ్చి సగం నాశనం చేసి ఇప్పుడు ఈ బాక్సైట్ ఏర్పాటు చేయటం వలన ఇంకొక కొంత నష్టాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. బట్ వచ్చేసాం మేము. నిజంగా ఇది చాలా స్కేరీగా ఉన్నదండి ఈ రూట్. చాలా డ్రైవింగ్ లో కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పైరే. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పైరే ఇంకా. సో ఇక మన ఏమంటారంటే మన యాత్రకు మనం సిద్ధం అవడవలసిందే. మన పితరులకు స్థలాలకు పోవాల్సిందే మనం కూడా. ఇక్కడ కారుని నిలిపేస్తున్నారు. ఇక్కడ నుంచి మాత్రం నడుచుకుని వెళ్ళాలనుకుంటా. అది అంతేనా గారు? ఎంత దూరం నడవాలి? అంతే, ఇక్కడే మందిరం వచ్చే వరకు నడవాలి. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. అమ్మయ్యా, ఏంటది తీసేది? గణేశ ఇదండి.
చర్చ్ ఉంది చోట ఎవడొచ్చి అడవి అడవి సతీష్ కుమార్ లాంటి వాడు నిజమే. ఎందుకంటే ఇక్కడికి మనకి వస్తే ఇప్పుడు ఇలాంటి ప్లేసులకి పేర్లు చెప్పడం మంచిది కాదేమో కానీ బడా బడా నాయకులు ఉన్నారు హైదరాబాద్లోని, ఆసియా ఖండంలో వాళ్ళు పెద్ద గనుక సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ వైజాగ్ అరుకును కనుక దత్తత తీసుకుంటే ఎంతో గొప్ప సేవ చేయొచ్చు. కరిష్మాని బట్టి వీళ్ళంతా ఇక్కడ లోకల్ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులుగా. అదే చిన్న ఏం పేరు మన పేరు? గణేష్. నీ పేరు? సత్యబాబు. రైట్, సంతోషం. అలాగే మన దగ్గరికి ఉత్తరప్రదేశ్ నుంచి సిస్టర్ వాళ్ళు వచ్చారు. సిస్టర్, యూ కేమ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ బట్ యూర్ డ్రైవింగ్ తెలంగాణ వెహికల్. I drive all of India. ఓకే, రైట్. Praise Lord. ప్రైజ్ లార్డ్ ఎవరిబడి. సో బ్రదర్ మీరు? సుందర్ రాజు ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడ? ఈసీఎల్ కుషాయిగూడ. కుషాయిగూడ చర్చ్. మౌలాలి. మౌలాలి. మీరు చర్చ్ నడిపిస్తానండి? నిస్సి మినిస్ట్రీస్లో పని. నిస్సి మినిస్ట్రీస్లోనా? ఓకే, సంతోషం. మా పాప వాళ్ళు అక్కడ కుషాయిగూడ కాదు కానీ దాన్ని ఏమంటారు, నేరేడుమెట్ట క్రాస్ రోడ్ ఉంది కదా, Okay. అక్కడ ఉంటున్నారు మా పాప మా అల్లుడు కలిసి. నిస్సి, సంతోషం. అయ్యా సార్, బిషప్ అయ్య గారు, ఈజ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. ఓకే పాస్టర్ గారు, సుందరరాజు గారు, పాస్టర్ గారు. చాలా సంవత్సరాల తర్వాత మరలా అప్పుడు అడవుల్లో పనిచేసినటువంటి అనుభవాన్ని కలిగినట్టుగా ఉంది. నా బ్యాగ్ తీసుకున్నావా? ఏదైనా నాకు ఒకటి ఇస్తావా? అంటే అన్నీ నువ్వే మోస్తున్నట్టు కనబడుతుంది. నా బ్యాగ్ వేస్తావా? ఓకే, రైట్. అయ్యా, బిషప్ సాల్మన్ గారు, తెలుగు బిషప్ కౌన్సిల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు సాల్మన్ గారు. రెడీ. ఇక్కడి నుంచి కిందకి దిగిపోవడమేనా? ఉన్నావా? కింద తెస్తాం ఆగండి. ఓ, మీరు కిందకి దించుతారా? అయితే ఆఫ్ చేస్తా కాసేపు. ఇట్లా కిందకి నడుచుకుంటూ అదిగో రండి అయ్యారు. అక్కడ వెహికల్ ఉంది కదా, పక్కన ఎక్కడ ఉంది చర్చి, అక్కడికి వెళ్ళాలి, ఆ చర్చి దగ్గరికి. హాయ్, ఏం పేరు నీ పేరు? శాంసన్. ఓకే, ఇక్కడ అంతా సాల్మన్లు శాంసన్లో ఉన్నారు. కొండ చూడండి, పైన బండరాయితో ఉంది. అలాంటి అన్నింటినీ బాక్సైట్లో లేపేస్తారు. ఈ ప్రకృతిని అంతా నాశనం చేసేస్తారండి. చాలా బాధగా ఉంది ఈ బాక్సైట్స్ తీసుకొచ్చి చేయడం. ఇక్కడికి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉందంట బాక్సైట్. ఇంకా కొద్ది రోజుల్లోకి ఇదంతా పొల్యూట్ అయిపోతుంది శుభ్రంగాని. బాంబులు పెట్టి లేపేస్తారు. చాలా దారుణం. మన భారతదేశం డెవలప్ అవుతుందా లేకపోతే ఇంకా వెనక్కి వెళ్తుందా అనేటువంటిది ఏం అర్థం కావట్లేదు ఈ పరిస్థితిలో. సాంప్రదాయం అనుకుంటా ఇలా కిరీటాలు పెట్టి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది. వెరీ గుడ్.
కిరీటాలు పెట్టుకుని మంచిగా వెళ్తున్నారు అందరూ కూడా. నాకు కూడా పెడతారు. బాగుందండి ఇక్కడ పాస్టర్ గారు చక్కగా ఇలా చేయి పట్టుకుని వెళ్తున్నారు. నా చేయి ఎవరు పట్టుకోలేదు. ఇది పట్టుకుంటారు కానీ రే బాబు రా, నా చేయి పట్టుకో. అది ఇలా. నా చేయి పట్టుకుని తీసుకెళ్తాను. ఇలాంటి మందిరము పాస్టర్ గారు మందిరం ఇక్కడ లోకల్ చర్చ్ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఈ కిరీటాలు చూస్తుంటే 24 పెద్దలకి పరలోక రాజ్యంలో పెట్టేటువంటి కిరీటాలు. రాజుగారు ఇంకా కనపడ్డది. అవి జ్ఞాపకం వస్తున్నాయి. రాజుగారు అక్కడ 24 పెద్దలు 44 minutes late. చర్చ్ డెడికేషన్ కొరకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. దూర ప్రాంతం నుంచి వచ్చిన సేవకులు కూడా దయచేసి మరి అందరి ముందుకు రావాల్సింది కోరుతున్నాను. మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుడు చేసిన గొప్ప మేలును తలపోసుకుంటూ ఈ కొండ కోణంలో మారుమూల ప్రాంతంలో ఆయన నామ మహిమార్థమై నిర్మించబడిన ఈ మందిరమును ప్రభు నామమును ప్రతిష్ఠ చేయడానికి మనం అందరం సమకూడి ఉన్నాం. దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఈ శుభ తరుణాన్ని మనము దేవుని సంగతి ఆనందించుదాం. పాస్టమ్ గారు ఎక్కడ ఉన్నారు? ముందుకు రండి. మీరు రండి, ఇక్కడ రండి. సంగ ఇక్కడ రండి, దగ్గరికి రండి, కొద్దిగా ఎదురు రండి. భయపడుతున్నారా? వచ్చేసి సిస్టర్ రండి, బ్రదర్ రండి. కిరీటాలు తీసినా అందరూ తీసారు కదా మరి. ఓకే, అభిషక్తులు సేవకులు హైదరాబాద్ ప్రాంతం నుండి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన దైవజనులు మొదటి ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో ఈ యొక్క ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన అనంతరం ఒక స్తుతి కీర్తన పాడి ఆ తర్వాత రిబన్ కటింగ్ చేస్తూ మనం లోపలికి వెళ్దాం. బిషప్ గారు ప్రార్థన చేయాల్సిందిగా నేను మనం చూస్తున్నాను. బిషప్ రోహన్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రభువా, సర్వసృష్టికర్తానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ మహా అద్భుతమైనటువంటి కృప చొప్పున ఈ ప్రాంతంలో నీ వెలుగును ప్రచురింపజేసి
ఇక్కడ నీ బిడ్డలుగా నీ రాజ్యాన్ని ఏర్పాటు చేసి నిన్ను ఆరాధించడానికి ఒక మందిరాన్ని నిర్మాణం చేయటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సంఘము, సంఘ కాపరి, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది దేవుని యొక్క సేవకులు అందరూ ఏకీభవించి నీ నామమున దీనిని ప్రతిష్ట చేస్తూ ఉంటుండగా నిత్యము నీ సన్నిధి విందులో ఉండునుగాక. దీనిలోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన నీ సన్నిధిలో ప్రతి విషయములోనూ మా తండ్రి తృప్తి పరచబడుదురుగాక. ఆత్మీయముగాను శారీరకముగాను నాయన ప్రతి విషయములో కూడా మా తండ్రి వారికి జీవితములో ఆ తృప్తిని కలిగి ఎల్లప్పుడూ నిత్యము నీ నామమును మహిమపరిచేటటువంటి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా మా తండ్రి ఈ యొక్క మందిర ప్రతిష్టను జరిగిస్తూ ఉంటుండగా మరొకసారి మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆత్మ పరిధిలో ఉంచి నడిపించమని విజ్ఞాపన చేస్తూ యేసు నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అనంతరం పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడుతున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ మందిర ప్రతిష్టను చేయుచుండగా మీరు తోడుగా ఉండి నడిపించి అనేక ఆత్మలను ఈ మందిరములోకి నడిపింపబడునుగా. వచ్చిన అతిథులు, సంఘస్థులు అందరూ కూడా దయచేసి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా దేవుని మందిరంలోకి రావాల్సింది కోరుతున్నాం. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులు, పెద్దలు అందరూ కూడా దయచేసి లోపలికి వచ్చేయండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మహాగణమైన రాజు, స్తోత్రము లేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను రాజా. మహోన్నతుడ, సర్వాధికారి, సత్య సంపన్నుడ, నీవిచ్చి నీ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన దినంపై నీకు వందనాలు నాయన. తండ్రి నాయన, నీ గొప్ప సంకల్పంతో నాయన, ఈ కృప ద్వారా నాయన మరి మారుమూల ప్రాంతమైన కార్యక్రమంతో పాటు సుందరరావు గారు
దేవుడికి కావాల్సిన అలాగే వారిలో వేడికి కావాల్సిన ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే మరి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి దేవుని పరిచయం కొరకు సహోదరి సరోజ గారు కూడా దేవుడికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. వారికి సుగర్భ ప్రాంతానికి సాగులు మాస్టర్ మోదస్ గారు కూడా వెతుకులు రావాల్సిన కోరుతున్నాం. మాస్టర్ మోదస్ గారు వేదికలకు రావాలి. అలాగే సంఘందరూ కూడా ప్రభునామాలు వెల్కమ్ తెలియజేస్తున్నాము. సమర్పణం నరేంద్ర గారు ప్రసాద్ గారు అలాగే మరి ఈ దినము ప్రత్యేకంగా దైవవర్తమానం అందించడానికి అభిషక్తులు పెద్దలు అడ్వకేట్ శృతి గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాము. వెల్కమ్ ఉన్నాం. అయితే చివరిగా నేను ఒక విషయం తెలియజేస్తాను. మంచి జ్ఞానులైనటువంటి వారు ఒక చుక్కను చూసి మాకంటే గొప్పవారు ఎవరు అని తెలుసుకొని వారికంటే గొప్పవారైనటువంటి రాశి వద్దకు వెళ్ళి ఇది నిజమేనా అని తెలుసుకొని శాస్త్రాలు ఇవన్నీ పరిశోధించి తెలుసుకొని ఏం చేశారంటే వచ్చి కానుకలు సమర్పించి పోయారే తప్ప కానీ దూతల ద్వారా తెలియచేయబడినటువంటి మధురమైన మాధుర్యమైనటువంటి చక్కటి శుభవర్తమానాన్ని మరి ఆ గొర్రెలు విన్నారు. అయితే ఈ లోకములో ఎవరు కూడా లోకస్తులు కూడా వారిని ఇష్టపడినటువంటి ఆ గొర్రెలకు మరి శుభవర్తమానము తెలియజేస్తే వారంతా మనసులో వాళ్ళన్నిటికి తలపోస్తూ వారు కూడా వచ్చి దేవుని సర్వోన్నతుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా సర్వోత్తర్యామీనికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా నీవు చేసిన ఉపకారములను దేన్ని మరొకదని ప్రభుని కొనియాడే కృపను మీరు మాకు విధానం కొరకు స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయి రావణ్ణి కోల్పోయి నయ్యా
నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికినానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికినానయ్యా నేనుండాలేనయ్యా నీ సకలలో మధ్యలో దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మా ఆత్మీయ తండ్రి దైవజనులు బిషప్ డాక్టర్ సుమాత్రాజయ్ గారు, అలాగే నన్ను ఇక్కడ తీసుకుని వచ్చినటువంటి మా తెలుగు బిషప్ కౌన్సిల్ ఫౌండర్ అండ్ చైర్మన్ బిషప్ డాక్టర్ సాల్మన్ రాజు గారు, వారి కుటుంబము, మేమందరము కలిసి గత దినాన్ని బయలుదేరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయమైనటువంటి సుందర్ గారు హైదరాబాద్ నుంచి వారి కుటుంబం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అనేక మంది దేవుని సేవకులు ఇక్కడ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతము నాకు కొత్త అని చెప్పొచ్చు, అలాగే పాత అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఒక 90 కిలోమీటర్ల దూరం చింతపల్లి, తర్వాత శరబన్నపాలెం ఆ ప్రాంతాల్లో నేను 1993-94 సంవత్సరాల్లో అక్కడ నేను పనిచేశాను. ఇప్పుడు అక్కడ పాస్టర్ భూషణం గారు ఉండి దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. చింతపల్లిలో వారి యొక్క కుమారుడు జాన్ పీటర్ ఆయన పనిచేస్తే మీలో కొంతమంది పాస్టర్ గారు తెలుసాను అనుకుంటున్నాను. నేను అక్కడ నేను చాలా కాలం పనిచేశాను. మీ ఊర్లోకే ఆ ఏరియాలో మాడెం దగ్గర డేగల్పాలెం అని ఒక ఊరు ఉంది. మీరు ఎంతమందికి తెలుసా నాకు తెలియదు. తెలుసా డేగల్పాలెం? ఆ డేగల్పాలెం ఇప్పుడు రోడ్డు పడింది. ఇప్పుడు మీకు ఎలాగైతే మీ ఊరికి కొత్తగా రోడ్డు వేస్తున్నారో అట్లాగా వాళ్ళకి రోడ్డు పడిపోయింది ఆ ఊరికి వెళ్ళడానికి. కానీ అప్పట్లో మేము కొండకి మళ్ళా కొండ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తూ దేవుని యొక్క పరిచయం చేస్తుండేవాళ్ళం. అందువల్ల ఈ కొండల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిచయం గురించి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. అయితే ఇందాక పాస్టర్ గారు అన్నారు, ఇలాంటి ప్లేసుల్లోనికి మీరు రావాల్సి వచ్చింది, దయచేసి మమ్మల్ని క్షమించండి, సరైన వసతులు లేవని అన్నారు. కానీ అసలు ఇంకా భయంకరమైనటువంటి ప్రాంతాల్లోనికి ప్రభువు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పరిచయం చేసేటువంటి మేము రావడానికి ఇది ప్రాబ్లం కాదు. కాబట్టి దేవుని సేవకులను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నదే ఆయన స్వార్థ లేనటువంటి చీకటిలో ఉన్నటువంటి ప్రజలు వెలుగును చూడడానికి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుచుకోవడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అసలు మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు సాల్మన్ గారు చక్కగా వారి యొక్క కుటుంబము అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ మరి ఈ ప్రాంతంలో ఈ స్థలంలో మందిరము కట్టబడడానికి ఆ దేవుడు నడిపించాడు, అలాగే తన కృపనిచ్చాడు. ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ, ఈ రోజు ఇది చిన్న మందిరం కావచ్చు, ఇందాక సహోదరు చెప్పారు, రానైన దినాలు ఇంకా పెద్ద మందిరంగా మార్చబడుతుంది. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా ఇప్పుడు చిన్నపిల్లలు కావచ్చేమో కానీ రానైన దినాల్లో ఈ మందిరంలో నుంచి గొప్ప గొప్ప సేవకులు లేకపోతున్నారు. సో గొప్ప గొప్ప పరిచర్యలోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే మేము శరబన్నపాలెంలో పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఈ రోజున మరి భూషణ్ గారు దాదాపు 11-15 మంది సేవకులను డిఫరెంట్ ప్లేసెస్ లో ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ఆయా గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి మీలాంటి వారి ఈ రోజు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. సో ఈ మందిరములో ఉన్నటువంటి మీలో నుంచి కూడా దేవుడు అటువంటి ఆ వ్యక్తులను లేపి ఆయన పరిచర్యలో ఆయన రాజ్య విస్తరణలో మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని కోరుకుంటూ, ఆయన సన్నిధిలో నిత్య సంతోషము సుఖములు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఆయన మందిరములో
ఆ తృప్తి మనం కలిగి ఉండాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం, ఆయన మందిరపు సమృద్ధి వల్ల మనం తృప్తి కలిగి ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఆ వాక్యపు ఆశీర్వాదాలన్నీ కూడా ఈ మందిరంలో నిత్యము నిలిచి ఉండదుగాక. ఆమేన్. ఓకే సార్, చదవడం చాలా సంతోషం. అలాగే ఒరిస్సా ప్రాంతం ఈరోజు అల్పమైన ఈ సంఖ్యకుల మధ్య మీ ద్వారా దేవుని మాటలు వినటం నాకు భాగ్యమని, మరి మీ ముందుకు వచ్చి క్లుప్తముగా ఒక 20 నుండి 25 నిమిషాలు దేవుని వర్తమానం అందించి మనల్ని బలపరచని కోరుతూ వారికి అవకాశం ఇస్తున్నాం సార్. టేబుల్ కింద పెట్టద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరికీ మొదటగా శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మా బ్రతుకులే పోయినాయి. ఎందుకంటే ప్రతిరోజు ఈ మనుషులు చలిలో ప్రయాణాలు, ప్రసంగాలు చేసి వద్దకు పోయినా ఇలాగ నా దేవుని యొక్క సేవా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. మరి ఇక్కడ స్థానికంగా వర్క్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఈ మందిర ప్రతిష్ఠిత కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రియులు సల్మాన్ గారు, అలాగే సుజిత గారు, వారితో పాటు ఉన్న సంఘ బిడ్డలందరికీ మా ప్రత్యేకమైనటువంటి దీవెనలు ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నాను. మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రియులు, మరి మన తెలంగాణ రాష్ట్ర తెలుగు బిషప్స్ కౌన్సిల్కి అధ్యక్షులుగాను, అసలు తెలుగు బిషప్స్ కౌన్సిల్కి ఫౌండర్ అండ్ చైర్మన్ గా ఉంటున్నటువంటి బిషప్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారికి, వారి కుటుంబానికి, అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించడానికి ఫోన్లో కాంటాక్ట్ చేసినటువంటి దైవజనులు బిషప్ యోహాన్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా దైవ సేవకులందరికీ, నాకు వచ్చి వెళ్ళినటువంటి సహోదరి బిషప్ సరోజిని గారికి, మాకంటే ముందుగానే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దైవజనులకు, మీ అందరికీ వేదిక మీద ఉన్న సాటి దైవ సేవకులందరికీ నా యొక్క శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇది మన చర్చ్ డెడికేషన్ కార్యక్రమం. నిజానికి ఎంత దూరంలో ఉందని నేను అనుకోలేదు. మా సల్మాన్ రాజు గారు అన్నప్పుడు అరకు వ్యాలీ వెళ్ళాలి మనం, మీరు తెలుగు బిషప్స్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఉన్నారు కనుక మీరు లేకుండా మేము చేయడం మా ధర్మం కాదు కనుక మమ్మల్ని పిలిచిన ఆంధ్ర రాష్ట్రం తరఫున తెలుగు బిషప్స్ కౌన్సిల్ తరఫున మీరు రావాలన్నప్పుడు అరకే కదా అని అనుకున్నాను. ఎందుకంటే అరకులో నా బిడ్డలు చాలా మంది ఉన్నారు. నా దగ్గర పెరిగినటువంటి బిడ్డలు చాలా సంవత్సరాల క్రితం నాతో ఉండి చదువుకొని ఈరోజు నాకు మంచి స్థితిలో ఉండినటువంటి వారు సేవకుడు సంతోష్, ఇప్పుడు లేడు కదా, నా కుమారుడు అరకులో ఇంకా లోపలికి ఎక్కడికి వెళ్తారనుకుంటా. సో అలాగే చాలా మంది బిడ్డలు ఉండినటువంటి వారు. నేను అక్కడికి అనుకున్నా, దిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీరు త్వరగా బయలుదేరాలి, ఎందుకంటే గంటన్నర ప్రయాణం ఎక్కడి నుంచి అన్నారు అంటారు మాస్టర్ గారు. నన్ను తీసుకుని వచ్చిన లాయర్ గారు రుచిబాబు కుమారుడు తన కారులో తీసుకుని వచ్చాడు. సో ఆ కుమారుడు మాట్లాడి నేను అనుకున్నాను, గంటలో ఎందుకు పడుతుంది ఆయన, మహా అయితే కనుక ఒకవేళ బుర్రా కేవ్స్కి వెళ్ళినా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు కదనంటే, అప్పుడు బుర్రా కేవ్స్ నుంచి రావడం నిజంగా అమ్మో ఉన్నాగా అని చెప్పి చాలా సత్యం. దానికి పాస్టర్ గారు సరే దేవుడే వచ్చాడు ఇక మేమే పాటలే అన్నారు, కానీ మానవ రీత్యా మా కారు వస్తుందంటే టైర్లు జరిగిపోతూ దుమ్ము రేగిపోతూ ఉంటుంటే అనుకున్నాను, ఎట్లా వచ్చారా బాబు, మనకు ముందు మన పెద్ద బిషప్ గారు సల్మాన్ గారు, అలాగే పెద్ద బిషప్ గారు యోహాన్ గారు మీరు కారులో ఎలా వచ్చారు ఆయన అని అనుకున్నా. మొత్తానికి ఇక్కడ చేరుకున్నాం. అది కూడా పెద్ద కారే కనుక మేము వచ్చింది బాగానే తట్టుకోగలిగింది ఆ వాళ్ళ మధ్యలో నుంచి. అప్పుడు నేను కూడా ఇది అనుకున్నాను, ప్రభా ఇంత మారుమూల ప్రాంతంలో, ఎంత కొండలలో నీ సాగు చేస్తున్నటువంటి స్థానిక దైవజనులు సల్మాన్ గారు, వారి యొక్క కుటుంబం, అలాగే ఇప్పుడున్న మిగతా దైవ సేవకులందరూ
ఎంతో త్యాగంతో వాళ్ళు సేవ చేస్తున్నట్టే ఏదో కార్లలో తిరుగుతూ బస్సుల్లో తిరుగుతూ మంచి మంచి రోడ్లలో తిరుగుతున్నటువంటి మేము సేవలు చేయడం, పట్టణాల్లో సేవలు చేయడం అదే పెద్ద గొప్ప సంగతి కాదు. నిజంగా మీకే గొప్ప ప్రతిఫలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మీ పాస్టర్ గారిని పట్టొచ్చు, గట్టిగా చప్పట్లు కొట్టండి. సాధారణంగా మాకు సిటీస్ లో దండలు వేస్తే పెద్ద పెద్ద దండలు గజమాలలు అని వేస్తూ ఉంటారు కదా. ఈవెన్ నాయకులు ఎవరన్నా వచ్చినా కానీ క్రేన్లు పట్టుకొని అలా గుట్టినే పెట్టి ఫోటోలు తీసిన తర్వాత తీసేస్తారు, ఎందుకంటే మొయ్యలేదు వాళ్ళు. కానీ మీరు ఇచ్చింది చాలా విలువైనది. నేను ఖచ్చితంగా అనుకున్నాను అనమాట, దీన్ని తీసుకెళ్తా ఇంటికి, మా పాస్టర్ గారికి చూపిస్తాను. అయితే వీటి యొక్క విలువ ఇక్కడితో అయిపోదు. మా పాస్టర్ గారు ఏం చేస్తారు, దీన్ని ఎండబెట్టి మొక్కలేస్తారు రేపు. ఆవిడ అదొక పిచ్చి, ఆవిడకి ఏ పువ్వు దొరికినా మొక్కేసేస్తారు. దానికి ఇందులో మంచి బంతి పువ్వులు ఇవన్నీ కూడా చక్కగా ఇచ్చారు, మంచి సువాసన. నడువ వేసినప్పుడు చాలాసేపు తీసుకోలేము. వాస్తవానికి నేను అంగీ వేసుకుంటే దండలు వేసుకోను, కానీ మీ ప్రేమను కాదనకూడదు అని నేను ఈ దండలు వేసుకోవడానికి అనుమతినిచ్చా. బిషప్ యోహాన్ గారు దీన్ని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తారు. నిజానికి చాలా శ్రమలు పడి, నిందలు పడి, అవమానాలు ఎదుర్కొని, కష్టాలు ఎదుర్కొని ఈ రోజుని ఆల్రెడీ ఒక ప్రతిఫలాన్ని చూస్తున్నా. ఇప్పుడు సంఘం ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. సో ఇలాగనే సేవ ఇంకా ఇంకా అభివృద్ధి చెందును కాక, అనేకమైన మందిరములు కట్టబడును కాక, అనేక మంది చిన్న బిడ్డలకు ఆశ్రయముగా నుందురు కాక. సమయంలో దైవజనులు బిషప్ యోహాన్ గారు ప్రార్థిస్తుండగా దైవ సేవకులమైన మనం అందరం మన చేతులు చాపి వీరిని దీవిస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వాధికారికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన, జగత్తు పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. ఈ సమయంలో ఇక్కడున్న నీ దేన సేవకులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. నువ్వు పిలిచావు, వాడుకుంటున్నావు నాయన. అనేక ప్రాంతాల్లో నీ వెలుగుతో నింపుతున్నావు. అందుకొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఇప్పటికి వారు చేసినటువంటి పరిచర్యలో ఇంతవరకు మీరు చేసిన ప్రతి సహాయమును బట్టి నీకే స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తూ ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా నీ బిడ్డలు నిలదొక్కుని నీవు ఇచ్చినటువంటి పిలుపుకు తగినట్టుగా వారు కొనసాగడానికి ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా వారిలో మీరు ఏ భారాన్ని అయితే పెట్టారో, ఏ బాధ్యతలను అయితే పెట్టారో నాయన, వారు మా తండ్రి ఈ రానైనటువంటి దినాల్లో నీ రాకడలోగా దానిని ముగించి నాయన నీ యొక్క కృపలో ముందుకు కొనసాగే ధన్యతను, శక్తిని, బలమును, కావలసిన ఆర్థిక అవసరతలు అన్నింటినీ కూడా యేసు నామమున మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలు పొందుకుని ఉన్నారు. ఇంకా అనేకమైన కొత్త ప్రాంతాల్లో మా తండ్రి నీ సువార్తను మా తండ్రి వెదజల్లుతూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో నీ వెలుగుతో నింపుతూ ఉన్నారు. నీ మహిమను అక్కడికి తీసుకుని వస్తూ ఉన్నారు. నాయన నీ కృపను వారికి తోడుగా ఉంచి మీరు నడిపిస్తూ ఉన్నారు. అందుకొరకే నీకు వందనాలు చెల్లించుకుంటూ అదే సమయంలో వారి బిడ్డలను కూడా మీరు బలపరచండి. నీ పరిసరంలో ఉన్న సేవకుల యొక్క బిడ్డలకు తగినటువంటి భవిష్యత్తును మీరు అనుగ్రహించి వారికి ఎడ్యుకేషన్ లో ప్రతి విషయంలో సహాయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఇదే సంఘాలన్నీ, సంఘ కాపరులందరూ కూడా నీ సేవకులకు తోడుగా ఉండి సహకరించి నీ పరిచర్లో వారు కొనసాగును కృప చూపించమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. God bless you, Naina. God bless you, Naina. Bless you, Amma. God bless you. Bless you, children. God bless you. Bless you, Naina. వచ్చిందా? మిత్రులు అని పేరుకే ఇద్దరు వ్యక్తులు, మిత్రులు అని పేరుకే ఇద్దరు వ్యక్తులు. জীবন তোর যিশুর হাতে আছে সরপুর, আছে জীবন তোর যিশুর হাতে আছে সরপুর, যিশুর হাতে কোটি কোটি ডাবুর কি নরকে দলে খাইলাব আও বাবু যিশুর হাতে ঘর উপরে ঘর বাঁধি নরকে দলে খাইলাব আও বাবু
কেজি সোনার কেলরকে ডোলে কায়লাবো হবে বাবু জিসুরো পাকে এই গাড়ি উপরে গাড়ি গেলি লড়কে ডোলে কায়লাবো হবে বাবু জিসুরো পাকে সুন্দর জীবনকে হরা নাইনি ফেরিয়াবে বাবু এবে মোর যিশুর পাকে ফেরিয়াবে বাবু এবে মোর যিশুর পাকে কেজি কেজি সোনার কিনোরকে গলে খাইলাবো হবে বাবু যিশুর পাকে এই গাড়ি উপরে গাড়ি গেলি নরকে গলে খাইলাবো হবে বাবু যিশুর পাকে এই পেঁডা পেঁডা ডাবুর কিনোরকে গলে খাইলাবো হবে বাবু যিশুর পাকে আছে জীবন তোর মোর যিশুর হাতে আছে স্বর্গপুর মোর যিশুর হাতে আছে জীবন তোর মোর যিশুর হাতে আছে স্বর্গপুর মোর যিশুর হাতে আছে জীবন তোর মোর যিশুর হাতে আছে স্বর্গপুর মোর যিশুর হাতে কি কোটি কোটি ডাবুর কিনোরকে ডোলে কায়লাবো হবে বাবু যিশুর পাকে এই ধরো